నమస్తే. నేను సిరి. సో, ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే మస్తు మంది ఎట్లా అంటే నేను నాగదేవతనని, లేకపోతే నాకు దేవుడొస్తున్నాని, ఇంకొంతమంది ఏందంటే వాళ్ళు ఫోన్ నంబర్లు ఎప్పుడు, లేకపోతే వాళ్ళ పేర్లు ఎప్పుడు వాళ్ళు చూడకుండానే ఇట్లాంటివన్నీ చాలామంది అయితే తెర మీదకి వస్తాండ్రు. వాళ్ళు దేవుళ్ళని చెప్పుకుంటుండ్రు. కొంతమంది వాళ్ళకి సపోర్ట్ చేస్తాండ్రు. కొంతమంది ఏమో వాళ్ళకి వ్యతిరేకిస్తుండ్రు. అయితే ఈ మధ్య కాలంలో ఏందంటే మల్లికార్జున ముత్య అని చెప్పేసి ఒక వ్యక్తి అయితే ఆయన ఏంటంటే వాళ్ళ పేర్లు చెప్పడమే కావచ్చు, ఫోన్ నంబర్లు చెప్పడమే కావచ్చు, వాళ్ళు చూడకుండానే చెప్తున్నాడంట. మరి అందులో ఎంతవరకు వాస్తవం ఉంది? కొంతమంది ప్రముఖ ఛానల్స్ వాళ్ళు కూడా వెళ్ళి అక్కడ ఆయన చెప్పేది నిజమే అని కూడా వాళ్ళు కూడా ఒక డిక్లరేషన్ అయితే ఇస్తాండ్రు. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? అస్సలు మానవుడికి ఇట్లాంటి ఒక శక్తి ఉంటుందా నిజంగానే? మరి మానవుడికి ఇంత శక్తి ఉంటే ఇప్పుడు వచ్చే ఇవన్నిటిని మరి అడ్డుకునే శక్తి ఉంటుందా? సో ఇట్లాంటివి చాలా అనేక డౌట్లు అయితే ఉన్నాయి. సో మరి ఆ డౌట్లకి మనకి ఈరోజు ఆన్సర్ దొరకదా అని నాకు తెలియదు. కానీ సో ఇట్లాంటివన్నీ మరి జరుగుతున్నాయి. ఏంటి వీళ్ళ పరిస్థితి ఏంది, అసలు వీళ్ళు దేనికోసం ఇట్లాంటి పనులు చేస్తున్నారని తెలియజేయడానికి నేను తెలుసుకోవడానికి ఈరోజు అయితే మనతో పాటు ఉన్నారు సీతమ్మ కుమారుడు, లక్ష్మీ నరసింహ కొడుకు, మన రాఘవ సతీష్ శర్మ గురూజీ గారు. నమస్కారం సార్. శుభాశీస్సులమ్మ. గురుగారు, ఇక్కడ నాకు మీ మీద కూడా కంప్లైంట్ ఉన్నది. మీ మీద కూడా నాకు కంప్లైంట్ ఉంది. ఒకట చిచ్చి కనీసం 100 తక్కువైతే అని మాట్లాడను నేను. ప్రశంసలు నాకు కొన్ని లక్షలు ఉన్నాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోమ్మా, విమర్శించే వాళ్ళని నేను గౌరవిస్తా. ఎందుకంటే ఆ విమర్శలో నాకు సంబంధించింది ఏదన్నా ఉపయోగపడేది ఉంటే తీసుకుంటా. ఒకవేళ ఒకరి మీద ఇష్టం నా మీద కోపంగా మారితే పోనీలే అనుకుంటా. ద్వేషించను. నన్ను తిట్టారని కామెంట్స్లో బూతులు మాట్లాడారని, నన్ను బూతులు తిట్టినా కోపడినా అన్నా కూడా అవతల వాళ్ళ మీద ఉన్న ప్రేమ ఇష్టం నా మీద కోపమైందే తప్ప వాళ్ళకి నాకు ఏ సంబంధం లేదు. నన్ను అనవసరంగా వాళ్ళు మాట్లాడారని అనుకోవడానికి ఆస్కారమే లేదనుకుంటా. ఇప్పుడు దీన్ని కూడా వీడికి చెవు నెత్తురు లేదు, తిడుతున్నా కూడా సిగ్గు లేకుండా ఇలా అన్నాడు అంటారు. ఇక్కడ నేనేం తీసుకోవాలి? ఉపయోగపడేది తీసుకోవాలి. ఏది వదిలేయాలి? అక్కర్లేనిది వదిలేయాలి, అంతే. మనం జీవితంలో ముందుకు వెళ్ళేటప్పుడు వచ్చే ప్రతి ఒక్కటి స్వీకరించగలిగే శక్తి మనకు ఉండాలి. నా సీతమ్మ తల్లి నాకు ఆ శక్తి ఇచ్చింది. అండగా నా నాన్న నారసింహుడు ఉన్నాడు. నాకు ఇంకేం కావాలమ్మా? మీ ద్వారానే ఐ థింక్ మొట్టమొదటిసారి నాగబంధము ఇవన్నీ చెప్పాను నేను. ఇవాళ కాకపోతే రేపు తర్వాత ఇక్కడే చెప్పారు చూస్తారు అన్న. ఏదన్నా అబద్ధమైందా? ప్రెస్ మీట్ పెట్టే 2 రోజుల ముందే చెప్పినారు మీరు. ఏదన్నా అబద్ధమైందా? అన్ని పచ్చి నిజాలే కదా. నా నోట అబద్ధం అనేది రాకుండా నిజమే రావడానికి గల కారణం నా నాన్న నారసింహుడు. సంకల్పం అయితే మాట్లాడతా, లేదనుకో నాకు తెలీదు అని చెప్తా. తెలియంది కూడా 4-5 మేకప్లు వేసి మాట్లాడే పిచ్చి నాకు లేదు. తెలియకపోతే తెలియనట్టు ఉండాలి, తెలిస్తే మాట్లాడి తెలియపరచాలి. అది మన ధర్మం. ఇప్పుడు నిజంగానే మీకు తెలియకపోతే తెలియదని చెప్తారు మీరు. అవును. ఇప్పుడు తెలియదు అంటానికి ఎందుకమ్మా సిగ్గు? అంటే మీరు మీకు వచ్చేది పోతుందని, లేకపోతే మీ వాళ్ళు ఏమొస్తుందమ్మా? ఒంటి మీద బట్ట కూడా రాదు నాతో పాటు. ఇంకేం వస్తాయమ్మా నా పిండాకుడు? ఏమీ రాదమ్మా. ఒక్క మాట చెప్పనా, మా అమ్మగారు చెప్పేది, నాన్న ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, నువ్వు సంపాదించు, నీకు వచ్చింది తిరిగి పనిచేసాయి, నీకు వచ్చింది తిరిగి ఇస్తూ ఉండు. నీకు ఉంటుంది కానీ ఇస్తూ ఉండు. కానీ నువ్వు ఇది సంపాదించాలి అది ఆశ పడక నాన్న. నువ్వు సంపాదించకపోయినా నువ్వు అడగకుండా నీకు ఇచ్చేస్తారు నాన్న. అవునా అమ్మ? అంటే ఇప్పుడు కాదు, ఓయమ్మ కొన్ని సంవత్సరాల క్రితం. ఏంటమ్మా? ఏమీ లేదురా, నువ్వు అడగకుండా ₹1 కూడా ఖర్చు పెట్టకుండా బండెడు కట్టెలు 6 అడుగుల గొయ్యి, ఈ రెండిట్లో ఏదో ఒక ఆస్తి నీకు కన్ఫామ్ అంది. కరెక్టేగా? ₹1 పెట్టక్కర్లా, టెన్షన్ పడక్కర్లా, రిజిస్ట్రేషన్ల కోసం పరిగెత్తక్కర్లా, ఎవరి చుట్టూ పడక్కర్లా, ఏ బ్రోకర్లని పట్టుకోవక్కర్లా. ఇలా పోయానా అలా వచ్చేస్తుంది, ఇలా వెళ్ళిపోతా, అయిపోయా. అంటే తొందరగా తీసుకెళ్ళి దహనం చేసేస్తారు కదా, ఉంచరు కదా. సో అప్పుడు మనం తీసుకెళ్లే ఆస్తి మన మీద నలుగురు మంచిగా అనుకోవటమే. అది చాలరా నాన్న అంది. చాలు. అది ఇప్పుడు బతికుండగానే నేను సంపాదించా కదా, ఇది ఇలానే చచ్చాక కూడా నా గురించి నలుగురు నన్ను మంచిగా తలుచుకుంటే చాలు అని బ్రతుకుతున్నా. ఇంతకన్నా ఏం కావాలి? అంటే మంచిగా ఉండాలి, మీకు మంచి పేరు రావాలి, నలుగురు మంచిగా ఉంటే చాలు. మంచిగా బ్రతికితే చాలు, మంచి పేరు కోసం బ్రతక్కర్లా. మంచిగా మనిషి బ్రతికితే చాలమ్మా, అదే వస్తుంది. నేను మంచి పేరు సంపాదించాలని 10 చోట్లకి వెళ్ళి అవి చేసి ఫోటోలు పెట్టి వీడియోలు పెట్టి నేను చేసి వచ్చేదేముంది? ఏమైనా వస్తుందా? అవసరమా నాకు ఇది?
మనల్ని బ్రతికుండగా చచ్చిపోకూడదమ్మా, చచ్చిపోయినా బ్రతికుండాలి. మా అమ్మ చెప్పినట్టు నేను అదే ఇష్టపడుతున్నా. ఒక ప్రశ్న అడగచ్చా మిమ్మల్ని? ఏమన్నా అడుగు. అంటే ఇది ఈ ప్రశ్న నేను ఒక కామెంట్లో చూసిన అనమాట మీ గురించి. అదేంటంటే ఒకటేనా? ఇది చూడండి, అంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. మరి ఈయన ఎందుకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు, ఈయన ఎందుకు స్టూడియోల చుట్టూ తిరుగుతున్నాడు అని చెప్పేసి అంటాను. ఈయనకు అంత శక్తే ఉంటే ఈయన అందరి గురించే మాట్లాడాలనుకుంటే ఈయన ఎందుకు స్టూడియోల చుట్టూ తిరుగుతున్నాడు, ఈయనకి ఫేమ్ వద్దు అంటున్నాడు కదా, మరి ఎందుకు తిరుగుతున్నాడు అని చెప్పేసి అన్నాడు. దీనికి మీ సమాధానం ఏంది? నెంబర్ 1, మీ మాధ్యమం ద్వారా ఇంతవరకు ఈ విషయం ఏ మాధ్యమంలోనూ చెప్పలా, ఎక్కడా చెప్పలా. కావాలంటే నా మొట్టమొదటి ఇంటర్వ్యూ బిఫోర్ కరోనా సివిఆర్ న్యూస్లో ఛానల్లో నన్ను ఆహ్వానించారు. ఆ పెద్ద మనిషి, ఆ మహానుభావుడు సివి రావు గారు మొట్టమొదటిసారి నా ఈ దౌర్భాగ్యాన్ని, నా ఈ దరిద్ర మొహాన్ని కెమెరా ముందు పెట్టింది, రిస్క్ తీసుకొని ఆయన పెట్టారు. కానీ నా మాట నిజమైంది. ఆ తర్వాత సివిఆర్ హోమ్ ఛానల్లో నా ద్వారా చాలామందికి సేవ చేయించారు. మహానుభావుడు పెద్ద ఆయన, ఎంతోమందికి అన్నం పెడుతున్నటువంటి మహానుభావుడు ఆయన, అందులో అనుమానమే లేదు. అవునా? ఆఫ్టర్ కరోనా, అప్పుడు కరోనా టైం కాబట్టి నన్ను ఎవరు కలిసింది లేదు, పెట్టింది లేదు. అప్పుడు తీసిన ఇంటర్వ్యూలు కానీ, అప్పుడు చేసినవి కానీ ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. ఎందుకని అప్పుడు ఎవరికీ తెలియదు. ఇది ఏమన్నా సెలబ్రిటీ ఫేసా, నా బొందా? ఏమీ కాదు, మామూలు ఫేసే, అందరిలాంటిది. అయితే కరోనా తర్వాత కూడా అడపాదడపా కొన్ని చేసిన పుష్ప సినిమాకి సంబంధించినప్పుడు బయటకు వచ్చినప్పుడు నా మాట నిజమైనప్పటి నుంచి మీ మాధ్యమాలు నన్ను అడగడం జరిగింది, నా దగ్గరికి రావడం. మొట్టమొదటిసారి మీకే చెప్తున్నా, నీతో కూడా అన్నా నీ మాట, నా ఇంటర్వ్యూ కావాలని అందరూ వచ్చారు. ఆ మొదటిసారి నా సన్నిధానంకి వచ్చి నా దగ్గర కూర్చొని వాళ్ళ యొక్క ఇదంతా చూసా. అమ్మో, 2 కెమెరాలు, 2 స్టాండ్లు, 2-3 బ్యాగులు, 3 మనుషులు, 1 యాంకరు, ఇంతమంది ఆ మూల నుంచి 26 కిలోమీటర్లు నా ఇంటికి వచ్చి నా దగ్గర ఇంటర్వ్యూ తీసుకొని వెళ్ళడం. అంటే ప్రయాణం 1 గంటన్నర, కార్యక్రమం 1 గంట, మళ్ళీ వెళ్ళడం 1 గంటన్నర, 3.5 గంటలు కేవలం ఒక అరగంట కార్యక్రమం కోసం 5 కష్టపడుతున్నారా, ఇంత ఖర్చు పెడుతున్నారా, ఇంతమంది వస్తున్నారా, పాపం ఆ బ్యాగులు మోసుకుంటూ ఇంత ఇదవుతున్నారా అని ఆలోచించి అప్పటికే నా దగ్గరికి రోజు ఏదో ఒక ఛానల్ వాళ్ళు రావటం, తీసుకోవడం జరిగింది. ఇవన్నీ చూసి నేను ఒకటే నిర్ణయించుకున్నా, ఒరే మీరు ఎవరు రాకండి, ఎందుకంటే మీ అందరి కోసం నేను వస్తా, నాకే నష్టం లేదు, నాకు కారు ఉంది, నా నాన్నదయ వల్ల అన్నీ ఉన్నాయి, ఏ ఇబ్బంది లేదు, నేను వస్తాను, చక్కగా మీకు నేను కావలసిన సమాచారాన్ని నాకు తెలిసింది ఇస్తాను. ఇదే చెప్పాను నేను ఆ రోజు. మీరు కూడా మేము వస్తాము అని అన్నప్పుడు, వద్దమ్మా నా కోసం మీరు ఎవ్వరూ కష్టపడకండి, 10 మంది కోసం ఒకడు కష్టపడచ్చు, ఒకడి కోసం 10 మంది కష్టపడకూడదని నా తల్లి చెప్పింది. నేను దాన్ని ఆచరిస్తున్నా, నేనే వస్తానన్నా. ఇప్పుడు స్టూడియోల కోసం, ఈ ఫేమ్ కోసం చచ్చిపోతున్నానని వస్తున్నానా? ఇంతమంది భుజాల మీద కెమెరాలు పెట్టుకొని పాపం వాళ్ళు మోస్తూ అంత దూరం ప్రయాణం చేసి అసలు ఎంతో కష్టపడి ఈ దిక్కుమాలిన ట్రాఫిక్కుల్లో ఇరుక్కుపోయి సమయానికి ఏమీ లేక అంత అవసరమా అనిపించి నేను వచ్చి వీళ్ళందరి క్షేమం కోరుకున్నానా? ఎవరు దేనికోసం ఆలోచించారు? మీరు నా ద్వారా కొంత విషయాన్ని గ్రహించి ప్రజలకి తెలియజేస్తున్నారు. నేను మీ అందరి కష్టాన్ని గ్రహించి నేను వచ్చి చస్తున్నాను. ఇది కూడాను తప్పే, నో ప్రాబ్లం. నన్ను వీడికి పబ్లిసిటీ పిచ్చి అనుకున్నా, ఫేమ్ కావాలి నా మొహాన రాసి పెట్టుంటే ఎప్పటికైనా వస్తుంది. దానికోసం నేను చచ్చిపోవడం ఎందుకు? ఇప్పుడు కమలం బురదలో ఉంటుంది, నన్ను తీసుకెళ్ళండి అని అడగదు. కానీ వచ్చి ఆ కమలాన్ని తీసుకొని వచ్చి చక్కగా అమ్మవారి చేతిలో ఆభరణంగా మారుస్తారు. వినాయక చవితప్పుడు వినాయకుడికి పెడతారు. కమలాలతో 108 కమలదళాలతో పూజలు చేస్తారు. దాని విలువ దాందేగా, అంతేగా. ఎవడికి కావాలమ్మా ఫేమస్? దేనికి కావాలమ్మా? ఏదన్నా తొందరగా ఫేమస్ అవ్వాలంటే చండాల పని చేయాలి, మంచిగా ఫేమస్ రావాలంటే కష్టపడాలి. అసలు పబ్లిసిటీ పిచ్చే లేని నాలాంటి పిచ్చి వెదవకి ఎందుకమ్మా ఇవన్నీ? నాకు ఆత్రం లేదు. నేను ఎవరి చుట్టూ, నా నాన్న చుట్టూ తిరుగుతున్నాను అనమను, సంతోషిస్తా. నా నాన్న కోసం చచ్చిపోతా, నా నాన్న చెప్పిన భగవత్ సేవ కోసం చచ్చిపోతా. కానీ ఎవడికి కావాలమ్మా పబ్లిసిటీ? ఇప్పుడు నన్ను ఇలా మీ టీవీలోనే చూసి ఒకటి సినిమాలో హీరోయిన్ తండ్రి క్యారెక్టర్ నా చేత వేయించారు.
అది కూడా జరిగింది, మొన్న ఈ మధ్య జరిగింది. అబ్బా మీరు చాలా చక్కగా యాప్ట్ అవుతారు, నిజంగా తండ్రి కూతురు అనుకుంటారు, చేస్తారా గురుగారు? ఓకే రైట్, నా వల్ల నీకు మంచి ఉందా చేసుకో. ఇప్పుడు ఒక్క మాట చెప్పాలి, పబ్లిసిటీ పిచ్చి కోసం ఎంతో చేస్తారు, నాకు అవసరమే లేదు. ఆ పబ్లిసిటీ కోసం ఖర్చు పెట్టేది కూడా అనాథ పిల్లలకి, వృద్ధులకి కాస్త పండు పొలము ఇస్తే తృప్తి ఉంటుంది. నాకు లేదమ్మా, ఏ రకమైన నా నాన్న చాలు, నా సేవ చాలు, అంతే.